జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామంలో పచ్చదనం స్వేచ్ఛదనం అనే ప్రోగ్రాం నిర్వహించారు. ఈ స్వేచ్ఛదనం పచ్చదనానికి కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ రాపక్క సత్యం, స్పెషల్ అడిషనల్ ఆఫీసర్ అశోక్ రెడ్డి, గ్రామ కార్యదర్శి యుగేందర్, మాజీ సర్పంచి నాగభూషణం, సోమసత్యం, బత్తిని సురేష్, లీగల్ అడ్వైజర్ రాపోలు సోమేశ్వర్ మొదలగు వారు పాల్గొని, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకున్నారు. రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం తెలుస్తూ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాలం అంతా కొద్దిగా జాగ్రత్తగా ప్రతి ఇల్లు, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఇల్లు భాగస్వామ్యం కావాలి. వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. అందరి గ్రామ పెద్దల సహకారంతో ఇది సక్సెస్ అవుతుందని భావిస్తూ కోరుకుంటున్నాను. పెట్టినందుకు చాలా సంతోషం. ఇది ఈ సీజన్లో దోమలు ఇవన్నీ వస్తాయి కాబట్టి దీనికి మనం అందరం కూడా ఆలోచించి ఇవన్నీ దోమల మందు కొట్టించడం కానీ, బ్లీచింగ్ పౌడర్ చల్లడం కానీ ఇవన్నీ చేసుకుంటూ మన ఇంటిలో మనం శుభ్రతంగా ఉంచుకుంటేనే, మనం అందరూ ప్రతి ఒక్కరూ ఉంచుకుంటేనే ఇది సాధ్యపడుతుంది. కాబట్టి అందరూ దయచేసి దీన్ని పాటించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఈ పచ్చదనం స్వచ్ఛదనం అనే కార్యక్రమం ఉద్దేశించి సార్ గారికి మాట్లాడాల్సిందిగా ఈరోజు స్వచ్ఛదనం అనే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను 5 రోజులలో అన్ని సమస్యలను పరిష్కరించాలనే దిశగా, ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే సీజన్ వ్యాధులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమంలో పాల్గొని వారు కూడా వారి యొక్క కుటుంబాల దగ్గర కూడా పచ్చదనం స్వచ్ఛదనం అనే కార్యక్రమాన్ని చేపట్టి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారం. ఈనాటి స్వచ్ఛదనం పచ్చదనం అనే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ రాపాక సత్యం సార్ గారికి, మరియు మాజీ తాజా సర్పంచ్ గారికి, మరియు మిగతా మా స్పెషల్ ఆఫీసర్ సార్ గారికి, మిగతా గ్రామ పెద్దలందరికీ, ప్లస్ మా విలేజ్ లెవెల్ ఎంప్లాయీస్ అందరు, ఆశా, అంగన్వాడీ, మిగతా సభ్యులకు మరియు గ్రామ పెద్దలకు, ఎస్పెషల్గా స్కూల్ యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేజర్గా ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పచ్చదనం పరిశుభ్రత, ఈ 2 ఉంటేనే మనం సొసైటీలో, ఎందుకంటే పరిశుభ్రంగా ఉంటేనే మనకు వ్యాధులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ మంత్లో మేజర్గా వచ్చేది వ్యాధులు, ఇది డెంగ్యూ కానీ మలేరియా ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే పరిశుభ్రత పాటించాలి. ఈ పరిశుభ్రత పాటించాలంటే వ్యక్తిగత పరిశుభ్రత కూడా మనకు ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ డ్రైన్స్, ఈ 5 రోజులు చేపట్టే కార్యక్రమంలో మెయిన్గా రోడ్లు, డ్రైన్లు, ఫాగింగ్ చేయించడం, మిగతా వాటర్ నిల్వ ఉన్న చోట ఫాగింగ్ ఆయిల్ బాల్స్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మేజర్గా గౌరవ స్పెషల్ ఆఫీసర్ సార్ గారి సహకారం అందించాలి. దాంతోపాటు విలేజ్ లెవెల్ ఎంప్లాయీస్ అయినా మన కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్. దాంతోపాటు ముఖ్యంగా ఇక్కడ సత్యం సార్ యొక్క ఆధ్వర్యంలోనే కొంచెం ప్రోత్సాహంతో ఇదంతా నడిపించాలి అనే ఉద్దేశం. అదేవిధంగా మాజీ సర్పంచ్ గారైన వారిని కూడా ఈ గ్రామ పెద్దల సహకారంతో ఏదైనా సాధ్యమవుతుంది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ అవకాశం